రేపు జరగబోయే మెదక్ ఉప ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల సంఘం ప్రధానాధికారి బన్వర్లాల్ అన్నారు. పోలింగ్ రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు. ఉప ఎన్నికకు మొత్తం 1837 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో మొత్తం 15,43,700 మంది ఓటర్లున్నారని వెల్లడించారు. 19 కంపెనీల పారామిలిటరీ బలగాలు, 5,000 మంది పోలీసులు, 11,000 మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారని స్పష్టం చేశారు. జిల్లాలో గతంలో కంటే ఎక్కువ శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని భరోసా ఇచ్చారు. రేపు మెదక్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీకి తెలంగాణ స్టేట్లో, తర్వాత నందిగామ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ కృష్ణా డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో బై ఎలక్షన్స్ జరుగుతాయి. ఓటింగ్ ప్రొద్దున 7 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది, సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయి. మెదక్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో 1837 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. నందిగామ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో 200 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. రెండు కాన్స్టిట్యుయెన్సీస్ ని కలిపి సుమారు 17 లక్షల మంది ఓటర్లు రేపు ఓటు వేయడానికి ముందుగా వస్తారు. బ్రేకప్ ఫర్ మెదక్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ 15,43,700 and Nandigama 1,84,061. గత ఎన్నికల్లో 2014 జనరల్ ఎలక్షన్స్ లో మెదక్ లో 77% ఓటర్లు పాల్గొన్నారు, ఓటు వేశారు. నందిగామలో 85% ఓటర్లు ఓటు వేశారు. సో బహుశా రాబోయే బై ఎలక్షన్ లో, రేపు జరగబోయే బై ఎలక్షన్ లో దానికంటే ఎక్కువగా ఓటు వేస్తారు అది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బై ఎలక్షన్స్ ఆర్ ఆల్వేజ్ కంటెస్టెడ్. ఓటర్ గుర్తింపు కార్డు కాకుండా 11 డాక్యుమెంట్స్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు డిసైడ్ చేశారు. దాని ప్రకారంగా డ్రైవింగ్ లైసెన్స్ కానీ, రేషన్ కార్డు కానీ, పాస్బుక్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఎంజీ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, ఇలాంటి ఏదైనా డాక్యుమెంట్, ఫోటో ఓటర్ గుర్తింపు కార్డు తీసుకొని పోలింగ్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఓటు వేసుకోవచ్చు. 95% ఓటర్లకి ఫోటో ఓటర్ స్లిప్ కూడా నిన్నటి వరకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. వారు ఫోటో ఓటర్ స్లిప్ తీసుకోకుండా పోలింగ్ స్టేషన్కి వెళ్తే ఇంకా ఏమి ఐడి కార్డు వాళ్ళకి అక్కర్లేదు. మిగతా వాళ్ళకి కూడా ఫోటో ఓటర్ స్లిప్ పోలింగ్ స్టేషన్ ముందు బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గర ఉంటాయి. వాళ్ళు ఆ బూత్ లెవెల్ ఆఫీసర్ నుంచి ఫోటో ఓటర్ స్లిప్ కూడా తీసుకోవచ్చు. రెండు కాన్స్టిట్యుయెన్సీస్ లో 19 కంపెనీస్ ఆఫ్ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ డిప్లాయ్ చేయడం జరిగింది. ఇది కాకుండా సుమారు 11,000 మంది పోలింగ్ సిబ్బంది, 5,000 మంది పోలీస్ సిబ్బంది దాంట్లో పాల్గొంటారు. అన్ని పోలింగ్ స్టేషన్స్ లో పూర్తిగా భద్రత ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ఓటరు నిర్భయంగా, స్వచ్ఛందంగా ఓటు వేయడానికి ముందుగా రావాలి. నిన్న 6 గంటల నుంచి రెండు కాన్స్టిట్యుయెన్సీస్ లో క్యాంపెయినింగ్ ముగిపోయింది. దాని తర్వాత బయటికి వచ్చిన లీడర్స్ కూడా, మినిస్టర్స్ కానీ, వేరే లీడర్స్ కానీ వాళ్ళు కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి బయటికి వచ్చేశారు.